కంటిన్యూస్గా కొనసాగుతూ ఉన్నాయి. భారత ఆర్మీ రంగంలోకి దిగింది. దీంతో పాటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి రెస్క్యూ టీంలు కూడా రంగంలోకి దిగాయి. సో మిడ్ నైట్ నుంచి ఆపరేషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. ఒక టీం వచ్చిన తర్వాత ఇంకో టీం వాళ్ళ అనుభవాలని, ఎక్స్పీరియన్స్ని తీసుకొని ఎట్లా అబ్స్టాకిల్స్ని, వస్తున్నటువంటి అవరోధాలని ఓవర్కమ్ చేయాలని చెప్పి వాళ్ళంతా కూడా లోపలికి వెళ్ళి వచ్చిన టీంని ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ మిగతా జాగ్రత్తలు తీసుకుంటూ లోపలికి వెళ్తున్నారు. మనం చూస్తే కనుక ఇప్పుడు స్టార్టింగ్ పాయింట్ దోమలపేంట దగ్గర ఉన్నటువంటి స్టార్టింగ్ పాయింట్ నుంచి లోపలికి 14 కిలోమీటర్ల మేర టన్నెల్లో లోపలికి వెళ్ళి అక్కడ లోపల చిక్కుకున్న 8 మందిని జాగ్రత్త తీసుకొని మళ్ళీ సేమ్ బ్యాక్ ఆ టన్నెల్ నుంచే 14 కిలోమీటర్ కూడా చాలా జాగ్రత్త మానిటరింగ్ చేస్తున్నారు. ఇదే మీద అటు నాగర్ కర్నూలు జిల్లా ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు, అట్లాగే నల్గొండ జిల్లాకు సంబంధించిన కలెక్టరు, ఎస్పీ కూడా ఇక్కడనే స్వయంగా పనులను ఏవైతే రెస్క్యూ ఆపరేషన్స్ జరుగుతున్నాయో వాటన్నింటిని కూడా సమీక్షిస్తున్నారు, పర్యవేక్షిస్తున్నారు. మల్టీ జోన్ 2 ఐజీ సత్యనారాయణ ఇక్కడనే ఉండి ఇక్కడ జరుగుతున్నటువంటి ఏవైతే రెస్క్యూ ఆపరేషన్స్ ఉన్నాయో వాటన్నిటి కూడా నేరుగా మానిటరింగ్ చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, సిఎస్ శాంతికుమారి, అట్లాగే ఇక్కడ జరుగుతున్నటువంటి రెస్క్యూ ఆపరేషన్స్కి ఎట్లాంటి సహాయ సహకారాలు కావాలన్నా ప్రభుత్వం నుంచి అండగా ఉంటామని చెప్పి ఇష్యూ స్పెసిఫిక్గా మెసేజ్ అయితే జారీ చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇదే అంశం మీద సీఎం రేవంత్ రెడ్డికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా కాల్ చేసి వివరాలు తీసుకున్నారు, ఆరా తీసిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. సో ఓవరాల్గా అయితే రెస్క్యూ ఆపరేషన్స్కి చాలా అవరోధాలు ఎదురవుతున్నాయి. ఎందుకంటే లోపలంతా చీకటిమయంగా ఉంది. ఆక్సిజన్ లెవెల్ చాలా తక్కువగా ఉన్న సమయంలో ఆ వెంటిలేషన్ లేకపోవడం వల్ల లోపలికి వెళ్ళడానికి చాలా ఇబ్బందులు తలెత్తున్నాయి. మట్టి దిబ్బలు కూడా చాలా ఉండడం వల్ల లోపల మట్టిలో కొరుకుపోవడం, 200 మీటర్ల మేర మట్టి ఉండడం, ఆ అన్ని అవరోధాలను దాటుకుంటూ లోపలికి వెళ్ళడం చాలా కష్టమైన టాస్క్ అనిపిస్తుంది. మొత్తంగా ఈ ఎంటైర్ ఇన్సిడెంట్లో 8 మంది లోపలే ఉండిపోయారు. సో నిన్న ఉదయం 8 గంటలకు జరిగిన ఇన్సిడెంట్ దాదాపు 24 అవర్స్ కావాల్సింది. లోపల వాళ్ళ కోసం అయితే ఆ కుటుంబ సభ్యులు కానీ లేకపోతే ఎవరైతే లేబరు కార్మికులంతా కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇందులో మనకు ప్రాజెక్టు ఇంజనీర్గా ఉన్నటువంటి మనోజ్తో పాటు ఫీల్డ్ ఇంజనీర్ శ్రీనివాసు, అట్లాగే ఈ జనరేటర్ ఆపరేటర్గా ఉన్నటువంటి సన్నీ సింగ్, గురుప్రీత్ సింగ్ టెక్నీషియను, తర్వాత మిగతా లేబర్స్ అంతా కూడా 4 లేబర్స్ ఉన్నారు. ఈ టెక్నికల్ టీము ఇంజనీర్స్తో పాటు 4 లేబర్ ఉన్నారు. అందులో సందీప్ సాహు, జగతాయక్స్, సంతోష్ సాహు, అంజు సాహు వీళ్ళంతా కూడా లేబరు. 4 లేబర్సు, ఇంజనీర్స్, టెక్నికల్ టీం అంతా కూడా లోపలనే ఉండిపోయారు. 8 మంది వాళ్ళని సేఫ్గా బయటికి తీసుకురావడం కోసం ప్రతి క్షణం కూడా అర్ధరాత్రి నుంచి కూడా నిన్న 8 గంటలకు ఇన్సిడెంట్ జరిగితే విషయం తెలిసిన తక్షణమే అటు ఫైర్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ఎస్డీఆర్ఎఫ్, జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఎన్డీఆర్ఎఫ్ టీంతో పాటు నేరుగా ఈ ఘటనకు రివ్యూ చేసినటువంటి ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెంటనే ప్రభుత్వం దృష్టి తీసుకుపోవడం, దాంతోపాటు నేరుగా సెంట్రల్ గవర్నమెంట్ని ఈ విషయం చెప్పిన వెంటనే జార్ఖండ్లో అంటే గతంలో టన్నెల్ ఇన్సిడెంట్స్, మిషాప్స్, ట్రాజడీస్ జరిగినప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకున్నారు, సో వాటన్నిటిని అబ్స్టాకిల్స్ని అవరోధించాలంటే ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే యాంగిల్లో టీమ్స్ అన్నీ లోపలికి వెళ్తున్నాయి. మనం ఇప్పటి వరకు వెళ్ళిన టీమ్స్ కనుక పరిశీలిస్తే వాళ్ళంతా ప్రతి ఒక్క మెంబరు రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొంటే ప్రతి ఒక్క మెంబర్ కూడా ఇండివిజువల్గా ఒక ఆక్సిజన్ సిలిండర్ని అట్లాగే లైట్ పెట్టుకుంటారా, హెడ్ లైట్ పెట్టుకొని లోపలికి వెళ్తున్నారు. వాళ్ళంతా కూడా స్వయంగా వాళ్ళు మానిటరింగ్ చేసుకుంటూ లోపల ఉన్నటువంటి సిచ్యువేషన్ని, టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది, సఫకేషన్ ఉంటుంది, ఊపిరాడదు, ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువగా ఉంటాయి. సో ఆ లెవెల్లో లోపలికి వెళ్ళడం, మళ్ళీ యాజ్ యూజువల్గా 14 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళి ఉన్న మట్టి దిబ్బల్ని అట్లాగే పూర్తి స్థాయిలో డీవాటరింగ్ జరుగుతుంది, వాటర్ కూడా ఉంది, అట్లాగే మట్టి దిబ్బలు ఉన్నాయి, సిమెంటు పెద్ద పిల్లర్స్ కూడా ఉన్నాయి. సో వాటన్నిటిని కూడా ఓవర్కమ్ చేస్తూ అక్కడి నుంచి లోపలికి వెళ్ళి వాళ్ళని తీసుకురావడానికి ప్రతి క్షణం కూడా ప్రయత్నాలు అయితే నిరంతరంగా కొనసాగుతూ వస్తున్నాయి. ఇప్పటివరకు అయితే 2 టీమ్స్ లోపల నుంచి బయటకు వచ్చాయి, మళ్ళీ 3 టీం వెళ్ళింది. ఇండియన్ ఆర్మీ కూడా ఈ సహాయక చర్యల్లో రెస్క్యూ ఆపరేషన్స్లో కంటిన్యూస్గా తమ ఎఫర్ట్స్ అయితే కొనసాగిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా చాలా సీరియస్ ఎఫర్ట్ అయితే ఇక్కడ కొనసాగుతుంది. ఓ టు యూ చంద్రిక. రైట్ బాలకృష్ణ.